లేదు ఇదే చెప్పాలి అనుకోనంటే మీరు అన్నట్టు ఎవరు వినరు. మన ఇంట్లో మన పిల్లలే వినరండి, ఇంక బయట ప్రపంచాలు వింటారు. అంటే చాలా ఓపెన్గా ఉంటారు సార్ మీరు. అంటే బయట ఇది ఇలా ఉంది అని క్యాజువల్గా వాస్తవాన్ని మనం దాచలేమండి. 100% మన వాస్తవాన్ని దాచలేము. ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న వాళ్ళ ఆలోచన విధం అవన్నీ టోటల్గా. ఇప్పుడు నేను చాలా సందర్భాలతో ఈ యంగ్స్టర్స్తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేవాడిని, ఆ వయసు దాటే నేను ఈ వయసుకు వచ్చాను. బట్ ఆ వయసులో, మీ వయసులో ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇంత ధైర్యం లేదు అనిపించింది. వాళ్ళు చాలా ధైర్యవంతులు వీళ్ళు. చెప్తాను నేను, నాకు ఎందుకు అంత ధైర్యం లేకపోయింది. సరే తర్వాత కూర్చుని అగైన్ మళ్ళీ కూర్చుని విశ్లేషించుకుంటూ ఉంటే ఇవాళ ఉన్న పిల్లలకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేను వచ్చిన టైంలో అది లేదు. అవును సార్. సో దాంతోనంటే తెలిసి తెలియకుండా ఆ భయం ఉంది. అందుకే అలా మేము వచ్చాయి. ఇవాళ ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇంకో ప్లాట్ఫామ్ ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. అవును. మీరు ఏమీ ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరు రీల్స్ చేస్తే మీకు చాలు. అది మీ పాపులారిటీ వస్తుంది, ఒక ఆదాయం వస్తుంది, గుర్తింపు వస్తుంది. సో ఓన్ ప్లాట్ఫామ్లో మీరు చేసుకోగలరు. యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. వెరస్ నేను 1982లో నేను కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఇవేమీ లేవు కదా. కాదు సార్, అంటే జనరల్గా ఇప్పటికి అంటే అప్పటి స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు చూసుకుంటే మీ జర్నీలో ఏదైనా ఒక రోజు కూర్చొని ఆలోచించినారు ఏంటి లైఫ్, ఎన్నో పాత్రలు చేసాము, ఎంతో చేసాము, బట్ వాట్ ఈజ్ లైఫ్ అని ఎప్పుడైనా అనుకున్నారు సార్? వాట్ ఈజ్ లైఫ్ అనేది ఏంటంటే, అది మనం వచ్చేసాం ఈ ప్రపంచంలోకి. అన్నీ చూస్తూ ఉంటాం, ప్లస్ చూస్తాం, మైనస్ చూస్తూ ఉంటాం. దీంట్లో నీకు ఏది నచ్చింది, నువ్వు ఏది తీసుకుంటావు? అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఓకే, నమ్మని వాళ్ళకి ఓకే. ఇప్పుడు నాకు ఉన్నారు ఒక సూపర్ పవర్, ఒక డివైన్ పవర్ ఏదో ఉంది అని నేను నమ్ముతాను. ఆయన రెండూ నీ ముందు పెట్టేశాడు, మంచి చెడు రెండూ నీ ముందు పెట్టేశాడు. నువ్వు ఏ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటావు నీ ఇష్టం. ఇదా అంతే. నువ్వు దీంట్లో వెళ్ళొచ్చు, ఫైన్, దీంట్లోనే వెళ్ళొచ్చు. ఏది కావాలి నీకు? ఒక్కొక్క మెట్టు ఎక్కడో నీకు ఇష్టమా? మంచిని సెలెక్ట్ చేసుకో. లేదు ఒకేసారి 10 మెట్లు ఎక్కేయాలనుకున్నావు, అటుపక్క వెళ్ళిపో, సరిపోయింది.